ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అధికార పార్టీ వైసీపీ రెండోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలతో ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా వైసీపీ అధినేత సీఎం జగన్ పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. వరుసగా సమీక్షలు జరిపిన సీఎం జగన్ 29 మందితో ఇవాళ ఫైనల్ లిస్టు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 14 మందిపై క్లారిటీ వచ్చిందని, మార్పులపై తుది జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 38 చోట్ల ఇన్ఛార్జీలను మార్చగా ఇవాళ 29 మంది లిస్టు బయటకు వస్తోందని పేర్కొంటున్నారు. వీటితో కలిపి మొత్తం 67 మంది మార్చనున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చారు. మొదటి లిస్టులో 11 మందిని మార్చగా సెకండ్ లిస్టులో 27 మందిని మార్చారు. వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ఇవాళ రాత్రి కానీ రేపు కానీ విడుదలవుతుంది. 175 సెగ్మెంట్లలో మొత్తం 67 మందిని మార్చనున్నట్లు తెలుస్తోంది. మూడో జాబితా ఈ రాత్రి నాటికి పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలువురు ఎమ్మెల్యేలకు ఇప్పటికే పిలుపునిచ్చింది. దీంతో సీఎం క్యాంపు కార్యాలయానికి వైసీపీ ఎమ్మెల్యేలు క్యూలు కట్టారు. వారితో సంప్రదింపుల అనంతరం సీఎం జగన్ మూడో జాబితాను విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన వార్త పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సందీప్. అయితే వైసీపీలో మాత్రం ఎన్నికలకు టికెట్ల కేటాయింపు జగన్మోహన్ రెడ్డికి అటు వైసీపీ పెద్దలకు ఎక్కడా లేని తలనొప్పులు తెచ్చిపెడుతోందని చెప్పి భావించవచ్చు. అయితే ఈ ఐపాక్ సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు మాత్రం వైసీపీలో ఉన్నటువంటి అభ్యర్థులకు రుచించడం లేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుని, అలాగే మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా చాలా అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరు అయితే జగన్ కు విధేయులుగా ఉంటారో వాళ్లే బయటికి వచ్చి బహిరంగంగా జగన్ కు ఆపోజిట్ గా మాట్లాడడం, ఈ అన్ని అంశాలు వ్యవహారం అంతా కూడా చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి జాబితాలో 11 మందిని, రెండవ జాబితాలో 27 మందిని మార్చారు. మరి ఈసారి ఈ జాబితా మూడవ జాబితా ఈ రోజు ఫైనల్ అయ్యి తర్వాత ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం కూడా తెలుస్తోంది. అయితే ఈ సంక్రాంతి లోపు ఖచ్చితంగా ఈ ఒక అభ్యర్థుల అంశాన్ని మాత్రం ఒక పూర్తి చేసి సంక్రాంతి తర్వాత ఇంకా తర్వాత ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని ప్రారంభించాలని చెప్పి సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న పలువురు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఆయన క్యాంప్ ఆఫీస్ లో. అయితే అక్కడ మాత్రం చాలా మందిని అసంతృప్తులు ఎవరైతే పార్థసారథి ఉన్నారో మాజీ మంత్రి, అలాగే నందికొట్కూరు విషయానికి సంబంధించినటువంటి అంశంలో పాత మాజీ ఎమ్మెల్యే లబ్ధి వెంకటస్వామి, అలాగే బైరెడ్డి సిద్ధార్థారెడ్డి వీరిద్దరు కూడా వెళ్లి కలిశారు. అయితే అక్కడ ఇంకా వేరే అభ్యర్థిని ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా అంటూ కూడా ఆయన వాళ్ళతో చర్చించారు. ఇక్కడ ఎవరైతే మీకు బాగుంటుందని చెప్పి కూడా అభిప్రాయం అడిగినట్లుగా తెలుస్తోంది. ఎవరైనా పర్లేదు అని చెప్పి కూడా ఆయన అన్నట్లు. అయితే స్థానికేతరులు అయితే కూడా కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఉందంటూ కూడా సిద్ధార్థారెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే చూద్దాం, ఇంకా మరొకసారి పరిశీలించిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటా అని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారాన్ని మాత్రం ఖచ్చితంగా వైసీపీ పెద్దలు చాలా వరకు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారందరినీ కూడా బుజ్జగించి వారికి మంచి సముచిత స్థానం కల్పిస్తాము, మంచి ఇంపార్టెన్స్ ఇస్తాం, రేపు మళ్ళీ అధికారం వస్తే అని చెప్పి కూడా బుజ్జగిస్తా ఉన్నారు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సహకరించి వాళ్ళని గెలిపించుకొని తీసుకురా అని చెప్పి కూడా వారికి ఆ బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తోంది. అయితే నరసరావుపేటలో కూడా అసంతృప్తుల గ్రూపులను విజయసాయిరెడ్డి నిన్న పిలిపించుకొని మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మరి అభ్యర్థిగా కొనసాగించబోతున్నట్లు కూడా వాళ్ళు చెప్పారు. అయితే అందరూ కలిసి పని చేయాలని కూడా ఆయన కార్యకర్తలకు, అక్కడ ఉన్న నాయకులకు అందరికీ కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఆయన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే నరసరావుపేటలో ఉంది. అయితే అటు మార్కాపురం సంబంధించినటువంటి అంశాన్ని కూడా అక్కడ అభ్యర్థిని మార్చారు. అక్కడ వెంకటరెడ్డికి అనుకూలంగా సర్వే రిపోర్ట్ వచ్చిందని చెప్పి నాగార్జునారెడ్డి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకు ప్రకాశం జిల్లాకు పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు ఆయన జంకేకి వెంకటరెడ్డి. ఇద్దరు కూడా ముఖ్యమంత్రిని కలిశారు. నిన్న సర్వే రిపోర్టులు ఎమ్మెల్యేకి సానుకూలంగా లేవని, వెంకటరెడ్డికి మాత్రం అనుకూలంగా ఉన్నాయని చెప్పి సర్వే రిపోర్టులు చెప్పినట్లుగా
సీఎం వారికి చెప్పారు. ఆ తర్వాత వెంకటరెడ్డికే ఈసారి పోటీ చేసే అవకాశం ఇస్తున్నాం, మీరు సహకరించి పనిచేయండి అని చెప్పి ఆయన సీఎం జగన్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే కె నాగార్జున రెడ్డికి కూడా సూచించినట్లు తెలుస్తోంది. అయితే నిన్న మంత్రి కొట్టు సత్యనారాయణ, అలాగే ఎవరైతే విజయనగరం ఎంపీ బెలాన్ల చంద్రశేఖర్, అలాగే బాపట్ల ఎంపీ నందిగం సురేష్, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు ఎలీజా, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, అలాగే జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అలాగే నందిగాం ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్ రావు తమ్ముడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యరావు వరప్రసాద్ కూడా నిన్న సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో కలిసి మాట్లాడారు. ఇటీవల డొక్కా మాణిక్య వరప్రసాద్ బహిరంగంగా సీఎం జగన్ తో ఒకసారి కల్పించండి అని చెప్పి అడిగిన నేపథ్యంలోనే వారికి నిన్న అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే నిన్న వీరందరూ కూడా సీఎం జగన్ తో కలిసి మాట్లాడారు. అయితే అసెంబ్లీ అలాగే లోక్సభ నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తల 3వ జాబితా ఈ రోజు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తుది కసరత్తు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే అందులో 25 నుంచి 30 వరకు కూడా నియోజకవర్గాల మార్పులు చేర్పులు ఉంటాయని కూడా తెలుస్తోంది. వాటిలో ప్రధానంగా లోక్సభ నియోజకవర్గాలకే సమన్వయకర్తల పేర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు వైసీపీ వర్గాలు. మరి చూడాలి ఈ రోజు ఎటువంటి ఆ లిస్టు 3వ జాబితా కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తమ పేరు ఉంటుందా లేదా అన్నది కాస్త టెన్షన్ కనిపిస్తోంది. ఒకవేళ సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చినా ఒకవేళ వారి నియోజకవర్గాల్లోనే ఉంటారా, లేకపోతే స్థానచలనం కలిగించి వేరే నియోజకవర్గానికి ఏమైనా మార్చారా అన్నది కూడా అందరూ కూడా వేచి చూస్తున్నారు. మొత్తానికి ఇటు నందికొట్కూరు విషయం కూడా చాలా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఎమ్మెల్యే ఆర్థర్ కి ఈసారి టికెట్ ఇవ్వలేదని చెప్పి కూడా చూస్తున్నారు. మరి దాని గురించి కూడా ఏం చేస్తారనేది కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దీనిపై ఎమ్మెల్యే ఆర్థర్ కూడా మనస్తాపానికి గురైనట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి ఈ రోజు ఎటువంటి పరిణామాలు ఉంటాయి విడుదల అయితే అనేది కూడా మనం ఈరోజు చూడాల్సి ఉంటుంది. అయితే అటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులను కూడా పెందుర్తికి మాజీ మంత్రి, అదే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ రెడ్డిని కూడా అక్కడ పెందుర్తికి నియమించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ రోజు జాబితా విడుదలైతే పూర్తి సమాచారం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామచంద్ర, అంటే ఇప్పటికే అభ్యర్థులు మార్చిన నియోజకవర్గాల్లో అంటే వైసీపీకి చాలా మంది అభ్యర్థులు రాజీనామా చేస్తున్నారు. దీనివల్ల పార్టీకి నష్టమా లాభమా? అంటే రాజీనామా చేసిన అభ్యర్థులు ఎటువంటి నిర్ణయం తీసుకుని ఉన్నారు, అంటే వారిని ఏ విధంగా బుజ్జగిస్తున్నారు? ఖచ్చితంగా వారు ఇప్పుడు ఎవరైతే పార్టీలో మరొకసారి అవకాశం రాని వారు బహిరంగంగా వచ్చి సీఎం జగన్ ను కలుస్తున్నారు. అలాగే పార్టీ పెద్దలైనటువంటి సజ్జల కావచ్చు, విజయసాయి రెడ్డి, వీరందరూ కూడా కలుస్తున్నారు. మాకు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. మీరు సర్వే ఆధారంగా తీసుకొని మీరు ఇలా చేస్తే మేము చాలా నష్టపోతాం రాజకీయంగా కూడా వారు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో అయితే సీఎం జగన్ కు వచ్చినటువంటి ఐప్యాక్ సర్వే ఆధారంగానే ఇవి మారుస్తున్నారు కాబట్టి ఆయన ఆ సర్వే ఆధారంగానే వెళ్తున్నారు. కానీ ఆ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు చాలా వ్యతిరేకత వచ్చింది సర్వేలో, అలాగే అనుకూలంగా లేదంటూ కూడా ఆయన సమాధానం ఇస్తున్నారు. అయితే లేదు, మాకు ఖచ్చితంగా మేము అభివృద్ధి పనులు చేశాం కాబట్టి మాకు ఖచ్చితంగా గెలుస్తామని వాళ్ళు ధీమా. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.